బీఆర్ఎస్ లో రేవంత్ కోవర్టులు టైం వచ్చినప్పుడు వాళ్ళే బయటపడతారు. మరి నువ్వేం బిక్కున్నావా? నీ రాజకీయ పార్టీలో ఏం జరుగుతుందో, మీ చెల్లి ఏం చేస్తాందో, నీ బావ ఏం చేస్తాడో, నీ నీ కజిన్ ఏం చేస్తాడో, మీ అయ్య ఫామ్ హౌస్ ఏం చేస్తాడో తెలుస్తలేదు. నీకు రాజకీయ పార్టీ నడుపుతావు. అందుగురించే నిన్ను ఎవరు నమ్మతలేరు పార్టీల క్యాడర్ కూడా. మీ అయ్యే నిన్ను నమ్మతలేడు. అంతేందుకు నిన్న మీ చెల్లె శంషాబాద్లో దిగి ముఖ్యమంత్రి సీఎం కవిత కానీ నినాదాలు చెప్పుకున్నది. మరి నువ్వేందో నాకు అర్థమవుతుంది. మీ అయ్యో నిన్ను సీఎం చేయాలంటాడు. నిన్ను సీఎంగా చేస్తే నీ బావ పనిచేస్తా అంటాడు. నువ్వేమో నీ పార్టీలో ఎవడు కోవట్టు ఉన్నాడో, నీ పార్టీ అంతర్గత విషయాలు ఎట్లా బయటికి పోతున్నాయో కూడా నీకు తెలుస్తలేదు. ఇది నీ సమర్థత. నిన్ను నమ్మి నువ్వు ముఖ్యమంత్రి అవుతావని, నువ్వు పార్టీ నడిపిస్తావని ఎంతో మంది క్యాడర్ నిన్ను నమ్ముకున్న వాళ్ళని పట్టుకొని నడి రోడ్డు మీద వదిలేసేటువంటి పరిస్థితి ఉన్నది. నీ పార్టీలో నీకు ఎవరు లీక్ చేస్తాడో కూడా కనుక్కోలేనటువంటి అసమర్థుని నువ్వు ఒక రాజకీయ పార్టీ నడిపిస్తావు. నిన్ను నమ్మి నువ్వు ముఖ్యమంత్రి అవుతావని ఎంతో మంది నీ క్యాడరు నిన్ను నమ్మి పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ మాట అనడానికైనా కొంచెమైనా సిగ్గుండాలి. కానీ ఒక రాజకీయ కనీసం ఆయన లోపం ఆయన సర్దిద్దు కూడా కోవట్లు ఎవరు లేడు. అది ఎందుకు పోయిందో మా అంతర్గత సమస్య ఏదో ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చు. కానీ టైం వచ్చినప్పుడు వాళ్ళే బయటపడతారట. ఇక మరి నువ్వుండేం బిక్తానో వాళ్ళు బయటపడితే? నువ్వేనా రాజకీయ పార్టీ నడిపించే సత్తా ఉందా నీకేమన్నా? ఇదేనా నీ సమర్థత? నిన్ను లీడర్ అంటే ఆడేవాడన్నా. రాష్ట్రానికి పట్టిన దయ్యం రేవంత్, శని, కాంగ్రెస్ అన్న. మీ ఇంట్లోనే దయ్యం ఉందని మీ చెల్లె. ఫస్ట్ మీ ఇంట్లో దయ్యాన్ని ఎవడో దేవుడు ఎవడో ఫస్ట్ అది కనిపెట్టుకొని ఫస్ట్ నువ్వు ఇంట్లో గెలిచి తర్వాత రచ్చ గెలువు. నీ పరిస్థితి బాగలేదు. పెద్ద మునగాన్ని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మొత్తం రాష్ట్రానికి శని పట్టిందట. రాష్ట్రానికి పట్టిన దయ్యం రేవంత్, శని, కాంగ్రెస్ అట. తెలంగాణ ప్రజలకు తెలియదా? మొన్న 39 సీట్లతో ఓడగొట్టింది. తర్వాత గుండు సున్నా ఇచ్చింది. ఈ రాష్ట్రానికి దెయ్యాలు మీరే, భూతాలు మీరే కాబట్టే ఆ శని వదులుకుని తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఊర్లలో మంచిగా రైతు రుణమాఫీ జరిగింది. మంచిగా ఇందిరమ్మ ఇల్లులు వస్తున్నాయి. యువతకు రాజీవ్ యువ వికాసం వస్తున్నది. ఇవన్నీ మీ ఈ శని పోతనే కదా. మీ ఎంత నువ్వు రేవంత్, శని అని కాంగ్రెస్ అదన్నా జనాలకు తెలియదా? తెలంగాణ ప్రజలకు తెలియదా? వాళ్ళ ఓటు గుద్దే కదా మిమ్మల్ని పోయి ఫామ్ హౌస్లో వండబెట్టింది. తెలివి ఉంది కదా అని మాట్లాడుతా అంటే జనాలు రిసీవ్ చేసుకోవద్దు. పార్టీలో ఏం జరుగుతుందో తెలియని ఈయనే రేపు ముఖ్యమంత్రి అవుతారట. ఇది కేటీఆర్ పరిస్థితి. కొంచెమైనా సిగ్గు తెచ్చుకోవాలని. ఎదుటోని ప్రశ్నించేటప్పుడు ఫస్ట్ నీ ఇంట్లో దెయ్యాలు ఎవరు, నీ పార్టీలో పనిచేస్తున్న కోట్లు ఎవరు, అసలు మీ చెల్లె మీ పార్టీ లక్ష్మణ రేఖ దాటి ఇటు మీ అయ్యను నిన్ను కాదని ఎందుకు బయటకు వస్తుందో ఫస్ట్ అది చక్క పెట్టుకొని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్నో లేకపోతే ఇంకెవరినో ప్రశ్నించు. అప్పుడు జనాలు ఎవరన్నా విశ్వసిస్తారు. నువ్వు చెప్పే మాట లేకపోతే నవ్వుల పాలై ఇట్లా నేను జోకర్ లెక్క, తెలంగాణలో జోకర్ లాగా ఎంత ఉరుకులాడినా ఎంత హుషారు చేసినా ఫస్ట్ నీ సక్కదనం లేదు, నీ కుటుంబం సక్కదనం లేదు, నీ పార్టీ సక్కదనం లేదు, నీ వ్యవహారం నువ్వు చేసే ఆరోపణలు కూడా సక్కదనం లేవు. ఫస్ట్ నువ్వు అవి సరిదిద్దుకొని ఏమన్నా మాట్లాడితే ఎవడన్నా నవ్వుతావు. లేకపోతే తెలంగాణ ప్రజలు నిన్ను ఒక జోకర్ లాగా ట్రీట్ చేస్తారు.